హాయ్ అండి, వెల్కమ్ టు మూన్ టారో. సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా అనేది చూద్దాం. సో మీ పర్సన్ నేను 3 times మనసులో అనుకొని ఈ వీడియో చూడండి, ఓకేనా. సో ఇది అందరికీ వర్తిస్తుందండి. నో కాంటాక్ట్లో ఉన్న, సెపరేషన్లో ఉన్న, మీ పర్సన్ మీరు బ్లాక్ చేసిన, సో అందరికీ వర్తిస్తుంది. మేల్, ఫీమేల్, ఎక్స్ట్రా రిలేషన్స్, మ్యారీడ్, అన్మ్యారీడ్, సో అందరూ చూడొచ్చు, ఓకేనా. యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మా వీవర్స్ యొక్క పర్సన్స్ యొక్క కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది, మా వీవర్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. సో నైట్ ఆఫ్ స్వర్డ్, ఇక్కడ మీ పర్సన్ చాలా ఈగో యాటిట్యూడ్ చూపించారండి మీకు పాస్ట్లో. సో ఇప్పుడు కూడా కొంతమందికి ఈగో యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉన్నారు. సో వాళ్ళకి హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నట్టే అర్థమవుతుందండి. సో మీకు మీ పర్సన్ మీకు మీ పర్సన్కి మీ మీద. సో ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే మీ నుంచి వెళ్ళిపోయారో అంటే మిమ్మల్ని 9 of Swords, ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని బ్లాక్లో పెట్టడం కానీ, మీకు రెస్పాన్స్ అవ్వకపోవడం కానీ, మిమ్మల్ని స్టక్లో పెట్టారండి ఈ పర్సన్. అంటే ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా, సరిగా మాట్లాడకుండా, మీతో సరిగా ప్రవర్తించకుండా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని స్టక్లో పెట్టారు. ఏ ఆన్సర్ చెప్పకుండా స్టక్లో పెట్టారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ ఒక డెసిషన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు. అంటే అదేంటి అంటే మీతో కలిసి మళ్ళీ రీయూనియన్ చేయాలంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మళ్ళీ మీతో కలిసి కంటిన్యూ చేయాలనేది ఈ పర్సన్ ఆలోచన. సో మళ్ళీ మీతో కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు అయితే జరిగాయండి. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి మిమ్మల్ని మీ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు అనేది పెట్టడం, గొడవలు పడడం, మీ ఇద్దరి మధ్య చాలా గ్యాప్ అనేది రావడము, చాలా గొడవలు పడడము. సో ఇవైతే కనిపిస్తుందండి. చాలా బాధ, ఒకరికొకరికి చాలా బాధ కలిగించుకునేది ఒక సిచ్యువేషన్ అనేది జరిగిందండి. సో మీ పర్సన్ ఏంటంటే చాలా ఎలోన్గా ఉన్నారు. సో పాస్ట్లో ఒకవేళ మిమ్మల్ని అపార్థం చేసుకుంటే కనుక ఇప్పుడు ఏంటంటే ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది మీ పర్సన్ రియలైజ్ అనేది అవుతున్నారు, తెలుసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళది కూడా తప్పు ఉందా అనేది ఆ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు ఏదంటే మీదే తప్పు అన్నట్టుగా మాట్లాడుంటే కనుక ఇప్పుడైతే వాళ్ళది కూడా ఏమన్నా అంటే ఆత్మవిమర్శన అనేది చేసుకుంటున్నారు అనమాట. అది కూడా ఏదైనా తప్పు ఉందా అనేది ఆలోచించడం అయితే స్టార్ట్ చేశారు. మీ పర్సన్ చాలా ఎలోన్గా ఉన్నారంటే మిస్ అవుతున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని, ఓకేనా. చాలా మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. సో మీ పర్సన్ మిస్ అవుతున్నారు మిమ్మల్ని. ఇక్కడ మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అడిగితే కనుక సో అది కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఒక యాక్షన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారండి. ఇక్కడ మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో ఏ రిలేషన్ వాళ్ళైనా సరే సో మీతో మళ్ళీ మేము యాక్షన్ అనేది కనిపిస్తుందండి ఇక్కడ. సో డైరెక్ట్గా యాక్షన్ అనేది తీసుకుంటారు. సో మీరు కనుక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు పడి దూరంగా ఉంటే కనుక మీ పర్సన్ మేము బ్లాక్ చేసినా దూరం పెట్టినా సరే ఫైనల్లీ ఈ పర్సన్ ఏంటంటే కొంత టైం తీసుకొని మళ్ళీ మీకు యాక్షన్ అనేది తీసుకుంటారు. మీతో కలిసి ఉండాలని ఉందండి ఈ పర్సన్కి. మీకు ఇప్పుడు ఎవరైతే దూరంగా ఉన్నారో ఆ పర్సన్కి మీతో కలిసి ఉండాలనేది అనిపిస్తుంది. సో క్వీన్ ఆఫ్ పెంటికల్. సో మీ పర్సన్కి మీ మీద ఏదైతే ఉందో అది ట్రూ లవ్ అండి, ఓకేనా. డెఫినెట్లీగా ట్రూగా కనిపిస్తుంది. సో మిస్టేక్స్ మీరు చేసినా సరే మీ పర్సన్ చేసినా సరే ఇక్కడ ఏంటంటే మీరు మిస్టేక్ చేస్తే మీ పర్సన్ క్షమించగలుగుతున్నారు. సో వాళ్ళు మిస్టేక్ చేస్తే సారీ అడగాలనుకుంటున్నారు. తలిపేపో సో మీ పర్సన్కి ఏంటంటే మీరు మిస్టేక్ చేసినా మిమ్మల్ని క్షమించగలుగుతున్నారు. అంటే పాస్ట్ తర్వాత ఫ్యూచర్లో మిమ్మల్ని క్షమిస్తారండి. ఒకవేళ మీదైనా తప్పు ఉంటే మిమ్మల్ని క్షమిస్తారు, లేదా వాళ్ళది ఏదైనా తప్పు ఉంటే సారీ అడుగుతారు. ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరు మిస్టేక్స్ని కూడా మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఒకరి మిస్టేక్స్ని ఒకరు క్షమించుకొని ముందుకు వెళ్ళాలి అనేది ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటున్నారండి. ఇక్కడ డైవర్స్ అయిన వాళ్ళు, సెకండ్ మ్యారేజ్ వాళ్ళు, సింగిల్ పేరెంట్ వాళ్ళు, ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు, ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు, హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు, సో కొంతమంది అయితే వైఫ్కి కూడా దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చండి. సో అలా కూడా కనిపిస్తూ ఉంది. సో సపరేట్గా ఉంటున్న వాళ్ళు, ఒకే ఇంట్లో ఉన్నా సరే ఒకరికొకరికి సరైన సఖ్యత అనేది లేదు వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే. సో లవర్స్ అయినా సరే ఏ రిలేషన్ అయినా సరే సరైన సఖ్యత అనేది లేకపోవచ్చు. కానీ సో మళ్ళీ మీ గురించి అయితే ఆలోచించడం అయితే జరుగుతుందండి ఈ పర్సన్. చూద్దాం.
సో నైట్ ఆఫ్ కప్స్, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. సో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో తెలియదు, కానీ ఈ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి. బట్ ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలంటే సంథింగ్ ఏదో ఆపుతుందండి వీళ్ళని. సంథింగ్ ఏదో అంటే సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే మీ మధ్య జరిగినవి కావచ్చు, ఏదైనా ఫ్యామిలీ కావచ్చు, థర్డ్ పర్సన్ కావచ్చు, సొసైటీలో జరుగుతున్నవి కావచ్చు, ఏదైనా ఈ పర్సన్ని కొంచెం ఆపుతున్నాయండి. సో వాటిని దాటుకొని ఈ పర్సన్ వస్తారు డెఫినెట్లీగా. ఎందుకంటే ఈ పర్సన్కి మీ మీద చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. సో మీ దగ్గరకు అనేది ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు. చాలా రొమాంటిక్గా ఉన్నారండి. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి రొమాంటిక్గా అయితే ఆలోచిస్తున్నారు, స్పై చేస్తూ ఉన్నారు. ఈ పర్సన్ ఏంటంటే ఖచ్చితంగా స్పై అనేది చేస్తున్నారండి, కనిపిస్తుంది ఇక్కడ. అంటే మీరు ఆన్లైన్లోకి ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు అనడం కానీ, మీ నెంబర్ చూడటం కానీ, చెక్ చేస్తున్నారు మిమ్మల్ని. సో మీరు వేరే వేరే నెంబర్ల నుంచి చేస్తున్నా, సో అది కూడా వాళ్ళకి అర్థమవుతుందండి. వేరే వేరే నెంబర్ల నుంచి చేస్తున్నా సరే అది కూడా అర్థం చేసుకుంటున్నారు, అది కూడా తెలుస్తుంది మీరేనని వాళ్ళకి. సో అంటే వేరే వేరే నెంబర్ నుంచి ఒకవేళ మీరు చేస్తుంటే మళ్ళీ బ్లాక్ చేయడం కూడా చేసి ఉండొచ్చు. బట్ వీళ్ళైతే కొంత స్పై అనేది చేస్తున్నారండి. అంటే వాళ్ళు మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా మీరు ఏం చేస్తున్నారు, మీ ఆలోచన ఏంటి అనేది వాళ్ళు మీ గురించి అయితే ఆలోచన అయితే చేస్తున్నారు. సో ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్ని వదలలేక, మిమ్మల్ని వదలలేక ఇద్దరితో ఉండాలి, బ్యాలెన్స్ చేసుకోవాలని కొంతమంది అయితే అనుకుంటున్నారు. సో ఇక్కడైతే నో బిగినింగ్ చేయాలని డెఫినెట్లీగా అనుకుంటున్నారండి మీ పర్సన్. డెఫినెట్లీగా మీకు మీ పర్సన్కి నో బిగినింగ్ అయితే ఉంది. కమింగ్ డేస్లో మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారండి, ఖచ్చితంగా కాంటాక్ట్లోకి వస్తారు. మీరు మీ పర్సన్ అనేది కలవడం, చాలా ఎమోషనల్గా ఒకరికొకరికి హక్ చేసుకోవడం, మిస్ యూ అని చెప్పుకోవడం కూడా జరగబోతుంది ఫ్యూచర్లో. ఏంటంటే అంతగా మీ పర్సన్ ఏంటంటే అంతగా ఎమోషనల్గా మీ దగ్గరికి అయితే రావాలనుకుంటున్నారండి. ఖచ్చితంగా ఈ పర్సన్ ఏంటంటే న్యూ బిగినింగ్ని చూస్తున్నారు, న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. సో చాలా స్ట్రాంగ్ కనెక్షన్స్, చాలా స్ట్రాంగ్ బాండింగ్ మీది. ఇప్పుడిప్పుడే మీ పర్సన్ ఏంటంటే మీకోసం ఏమీ చేయలేకపోవచ్చు అండి పాస్ట్లో. అంటే ఎవరికో భయపడి, ఫ్యామిలీకి భయపడో, థర్డ్ పర్సన్కి భయపడో, సొసైటీకి భయపడో, లేకపోతే మీ మధ్య గొడవల వల్ల ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నా కూడా ఈ పర్సన్కి మనశ్శాంతి అనేది లేదండి, హ్యాపీనెస్ అనేది లేదు. చూడండి ఎలా ఆలోచిస్తారో మెంటల్గా. సో ఇలా ఆలోచించడం వల్ల ఈ పర్సన్కి ఏంటంటే మనశ్శాంతి అనేది లేదు మీకు దూరం ఉండడం వల్ల. సో ఏదైతే టవర్ మూమెంట్ చూసారు కదా, ఇలా జరగటం వల్ల ఈ పర్సన్కి హ్యాపీనెస్ అనేది లేదు. సో మెంటల్గా ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు. సో దీనివల్ల ఏమనుకున్నారంటే ఇంకా అవసరం లేదు, ఎవరి కోసం నేను భయపడాలి, ఎవరి కోసం నేను బాధపడాలి, ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడిప్పుడే వాళ్ళు ధైర్యం అనేది తెచ్చుకుంటున్నారు. డెఫినెట్లీ చూసారు కదా, ఇక్కడ సింహంగా మారుతున్నారు. అంటే ఏంటి, స్ట్రెంగ్త్ అనేది తెచ్చుకుంటున్నారు. ఓకేనా. సో ఈ పర్సన్ ఏంటంటే ధైర్యం తెచ్చుకున్నారండి మీ దగ్గరికి రావడానికి. వీళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటే ఆ కంట్రోల్ నుంచి బయటికి రావాలని చూస్తున్నారు, మిమ్మల్ని తిరిగి వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని ట్రై చేస్తున్నారు. సో ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి మీకు క్లోజ్ కనెక్షన్, డీప్ కనెక్షన్ ఉంది. సో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలిపెట్టరండి. కొంచెం దూరంగా ఉన్నా సరే ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేరు. బికాజ్ వాళ్ళకి మీకు చాలా క్లోజ్ కనెక్షన్, డీప్ బాండింగ్ అనేది మీకు మీ పర్సన్కి మధ్య చాలా క్లోజ్ బాండింగ్ అనేది ఉంది. కాబట్టి ఈ పర్సన్ అయితే మిమ్మల్ని వదలలేరండి డెఫినెట్లీ. ఓకేనా. సో అందుకే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎందుకని, మీ మధ్య ఉన్న డీప్ బాండింగ్ అలాంటిది. సో దానివల్ల మీ పర్సన్ మిమ్మల్ని వదలలేరండి, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎందుకంటే మీకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు హ్యాపీగా లేరు, వాళ్ళు చాలా మెంటల్ టెన్షన్, సఫర్ అనుభవిస్తున్నారు. సో కొంత ధైర్యమైన తెచ్చుకొని ఈ పర్సన్ న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. ఓకేనా. ఇంకా థర్డ్ పర్సన్కి, ఫ్యామిలీకి భయపడేదే లేదు, న్యూ బిగినింగ్ అనేది చేయాలని డిసైడ్ అయితే అయిపోయారండి. డెఫినెట్లీ ఇక్కడ చాలామందికి ఈ ఏప్రిల్ మంత్లోనే న్యూ బిగినింగ్ అవుతుంది, మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఒకవేళ ఈ మంత్లో రాకపోతే కొంచెం లేట్ అయినా సరే, కొంతమందికి ఏంటంటే స్లో ఎనర్జీ అండి, చెప్పలేము. ఎందుకంటే చాలా స్లోగా స్టెప్ అనేది తీసుకుంటారు. ఇష్టం ఉన్నా సరే, వాళ్ళకి ప్రేమ ఉన్నా సరే వాళ్ళు స్లోగా యాక్షన్ తీసుకుంటారు. అలాంటి వాళ్ళ గురించి మనం ఏం చెప్తాం, ఎందుకంటే వాళ్ళ ఎనర్జీని అలాంటిది. కొంతమంది ఏంటంటే అనుకున్నారా వెంటనే యాక్షన్లోకి వచ్చేస్తారు. సో అందరూ ఒకలాగా ఉండరు కదా. సో ఫాస్ట్ ఎనర్జీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, చూస్తున్న వ్యూవర్స్లో ఫాస్ట్ ఎనర్జీస్ ఉన్న పర్సన్స్ అయితే ఏప్రిల్లో వచ్చేస్తారు. లేదా కొంచెం లేట్ అయితే కనుక ఆ తర్వాత మంత్, లేకపోతే కొంచెం లేట్ అయితే అట్లా కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ డెఫినెట్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు. చాలా తొందరగా రావాలని చెప్పి మీరు క్లైమ్ చేసుకోండి అండ్ మేనిఫెస్ట్ చేసుకోండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినట్టుగా, మీ ఇద్దరు హ్యాపీగా ఉంటున్నట్టుగా, కాల్ చేసినట్టుగా, మాట్లాడుకున్నట్టుగా ఇలా మేనిఫెస్ట్ అనేది చేసుకోండి. డెఫినెట్గా అది వర్కౌట్ అవుతుంది. ఓకేనా. సో కామెంట్ బాక్స్లో 222 అని పెట్టండి. సో క్లైమ్ చేసుకోండి. మీకు ఏంజెస్ నెంబర్స్ కూడా కనిపిస్తాయి, బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. మీ పర్సన్ మీ డ్రీమ్లో కూడా వస్తారు. మేనిఫెస్ట్ అనేది కంపల్సరీ డైలీ చేసుకోండి. ఓకేనా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కామెంట్లో 222 అని పెట్టండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.